అమెరికాలో చదువుకునే విదేశీ విద్యార్థులకు పెద్ద షాక్ ఇచ్చింది ట్రంప్ గవర్నమెంట్. ఇక్కడ చదువుకునే విద్యార్థులు దాని తర్వాత వాళ్ళు అప్లై చేసుకునే ఓపీటీని రద్దు చేయాలని బిల్లు పెట్టింది. దీని గురించి మనం మాట్లాడుకుందాం. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పటికే విదేశీ విద్యార్థుల మీద చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రూల్స్ ఉన్నాయి. వాళ్ళకి ఇచ్చే వీసాల మీద చాలా స్క్రూట్నీ జరుగుతోంది. వాళ్ళ వీసాలని చాలా వరకు తగ్గించేశారు. F1 అనే వీసా ఏదైతే ఉన్నదో వాటిని చాలా తగ్గించేశారు. దానికి తోడు సోషల్ మీడియా మీద నిఘా ఉన్నది. పైగా ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులు సైడ్గా పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకోకూడదు అనే ఒక రూల్ తీసుకొచ్చారు. దానికి తోడు యూనివర్సిటీలోని విదేశీ విద్యార్థుల్ని కేవలం 15% మాత్రమే తీసుకోవాలి అని చెప్పి ట్రంప్ గవర్నమెంట్ రూల్ పెట్టింది. ఒక దేశం నుంచి 5% మాత్రమే విద్యార్థుల్ని తీసుకోవాలి అని యూనివర్సిటీలకి అల్టిమేటం జారీ చేసింది ట్రంప్ గవర్నమెంట్. ఇలా కనుక చెయ్యకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉంటాయో అవి ఆపేస్తామని చెప్పింది. ఇప్పుడు అదనంగా ఓపీటీ రద్దుకి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టింది. ఓపీటీ అంటే ఏంటంటే ఇక్కడ అమెరికాలో చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులు చదువు అవ్వగానే చాలా మందికి ఉద్యోగం రాదు. అలాంటి టైంలో ఈ ఓపీటీని అప్లై చేసుకుని దాని ద్వారా ఒక 2 ఏళ్ల వరకు ఇక్కడ ఉంటారు. ఈ 2 ఏళ్లలో నెమ్మదిగా ఉద్యోగాలు సంపాదించుకుని తర్వాత వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఇప్పుడు ఇది కనుక రద్దు చేస్తే వీళ్ళు కేవలం విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకోవడానికి మాత్రమే రావాల్సి ఉంటుంది. అది వాళ్ళకి అంత పెద్ద ఉపయోగము ఉండదు. ఎందుకు అంటే అమెరికాలో చదువు అంత ఈజీ కాదు. దానికి చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇండియా నుంచి వచ్చేవాళ్ళు దాదాపుగా 80% మంది బ్యాంకులో లోన్లు పెట్టుకుని లేకపోతే ఇంకే ఇతర మార్గాల ద్వారానో డబ్బులు కూడబెట్టుకుని ఇక్కడికి వస్తారు. ఎందుకంటే చదువు అవ్వగానే ఏదో ఒక జాబ్ వస్తుంది, డాలర్లలో జీతం సంపాదించవచ్చు, అక్కడ చేసిన లోన్లు అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని తీర్చేయచ్చు అనే ఒక ధైర్యంతో వస్తారు. కానీ ఇప్పుడు ఈ ఓపీటీ తీసేస్తే వీళ్ళకి ఇక్కడ సంపాదన తగ్గిపోతుంది. వెంటనే ఉద్యోగం వచ్చే మార్గాలు తగ్గిపోతాయి. దాని వలన వాళ్ళు చదువుకున్న వెంటనే ఉద్యోగాలు రావు, తర్వాత వస్తాయో రావో తెలీదు. దీంతో మళ్ళీ వెనక్కి ఇండియా వెళ్ళిపోవాల్సి వస్తుంది. అప్పుడు ఇండియన్ మనీలోనే డబ్బులు సంపాదించుకోవాల్సి వస్తుంది. అప్పుడు వాళ్ళు చదువు కోసం తీసుకునే లోన్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా భారం అయిపోతాయి. అండ్ ఇండియాలో కానీ మరే దేశంలో కానీ సొంత దేశంలోని ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు నువ్వు అమెరికాలో చదువుకున్నా వాళ్ళ దేశంలోనే చదువుకున్న పెద్ద తేడా లేదు అనే ఒక ఇది కూడా ఉంటుంది. సో ఇవన్నీ రకాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఈ ఓపీటీ తీసేయడం వలన. క్యాంపస్లో సెలెక్షన్స్కి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ అమెరికాలోని చదువుకున్న వెంటనే క్యాంపస్లో ఉద్యోగాలు పొందేవాళ్ళు ఒక 20-30% మాత్రమే ఉంటారు. మిగతా 60-70% ఓపీటీ మీద ఉండి ఒక 2 ఏళ్లలో ఉద్యోగం సంపాదించుకుని అప్పుడు వాళ్ళు మంచి ఉద్యోగాల్లోకి వెళ్తారు. ఇప్పుడు ఈ అవకాశాలన్నీ తగ్గిపోతాయి. దీని వలన ఇక మీదట అమెరికాకు వచ్చే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఇప్పటికే లాస్ట్ సెమ్లోని జూలై సెప్టెంబర్ సెమ్ ఏదైతే ఉన్నదో ఆ సెమ్కి 50% తగ్గిపోయిందని ట్రంప్ గవర్నమెంట్ హోమ్ల్యాండ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉన్నదో అదే చెప్పింది. 50% తగ్గిపోయారు అమెరికాకు వచ్చే విదేశీ విద్యార్థులు అన్నారు. ఇప్పుడు ఈ ఓపీటీని రద్దు చేస్తే ఇది ఇంకా డ్రాస్టికల్గా తగ్గిపోతుంది. ఎందుకంటే కేవలం చదువుకోవడానికి మాత్రము అమెరికాకి ఎవరు విద్యార్థులు రారు. ఇక్కడ ఉద్యోగం కూడా దొరుకుతుంది, మంచి కెరియరు, మంచిగా డబ్బులు వస్తాయి అనే ఆశతోనే వస్తారు. ఇప్పుడు ఈ ఓపీటీని రద్దు చేయడం వల్ల అవన్నీ ఇది అయిపోతాయి. కాబట్టి ఏ స్టూడెంట్స్, ఏ దేశానికి చెందిన స్టూడెంట్స్ అయినా ఇక్కడికి వచ్చి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు అని అంటున్నారు. అమెరికాలో ఇండియన్స్ పై దాడులు, ఈ విషయం గురించి మాట్లాడుకుందాం. నేను మనోజ్ఞ, బెంటన్విల్, ఆర్కన్సా. అమెరికాలో ఈ మధ్య కాలంలో ఇండియన్స్ మీద చాలా దాడులు ఎక్కువయ్యాయి. మామూలుగానే అమెరికాలో గన్ కల్చర్ ఉంది. గన్కి ఫ్రీ లైసెన్స్ ఉన్నది కాబట్టి ఎవరైనా కొనుక్కోవచ్చు. ఇక్కడ గన్స్ని వాళ్ళ ఇళ్లలో పెట్టుకోవచ్చు. దానికి గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఎవ్వరూ దానిని ఏమీ చేయలేరు. ఈ గన్ ఫైరింగ్లు, దాడులు, అటాక్స్ అనేవి కేవలం ఇండియన్స్ మీదే కాదు, ఇక్కడ ఉన్న అందరి మీద జరుగుతుంది. మీరు లాస్ట్ కొన్ని రోజులుగా గమనిస్తే ఒక స్కూల్లోని జరిగింది. అది అమెరికన్ క్యాథలిక్ స్కూలు. అందులో చిన్న పిల్లల మీద గన్ ఫైరింగ్ చేశారు.
ఇంకా ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్ని కూడా ఆ గన్ ఫైరింగ్ దానివల్లనే చనిపోయారు. ఒక 19 ఏళ్ల కుర్రాడు, 20 ఏళ్ల కుర్రాడు చార్లీ కిర్క్ని చంపేశాడు. యూనివర్సిటీలో ప్రసంగానికి వెళ్తున్నప్పుడు అతన్ని చంపేశాడు. దానికి తోడు ఇప్పుడు ఇండియన్స్ మీద కూడా చాలా దాడులు పెరుగుతున్నాయి. మనం గన్ కల్చర్కి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఏమీ చెయ్యలేరు, దాన్ని ఆపలేరు. ఆ గన్ లైసెన్స్కి ఉన్నది కాబట్టి దాని గురించి ఎవ్వరు ఏమీ చేయలేరు. కానీ ఇక్కడ పోలీసులు కానీ లేకపోతే ఇక్కడ ఆల్రెడీ చాలా ఏళ్ళుగా ఉంటున్న వాళ్ళు కానీ ఒక మాట ఏం చెప్తున్నారంటే, వివాదాల జోలికి పోవద్దు. ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వివాదాలకి దూరంగా ఉండండి. దానికి తోడు లేట్ నైట్ జాబులు, లేట్ నైట్ తిరగడాలు ఏవైతే ఉన్నాయో అవి ఆపేయండి. కొన్నాళ్ళు పాటు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతం ఇండియన్స్ మీద చాలా దాడులు ఎక్కువ జరుగుతున్నాయి. ఎక్కడైనా మీకు డేంజర్ అనిపిస్తోంది, అక్కడ సెక్యూరిటీ లేదు అనిపిస్తే ఆ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి, ఆ సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేయండి. మీరు అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవడానికి చూడండి. ఎందుకంటే రీసెంట్గా డాలస్లోని చాలా దారుణంగా నరికేసి దాంతో ఫుట్బాల్ ఆడుకుని అది ఇండియన్ అది అయింది. 2 రోజుల క్రితం పిట్స్బర్గ్లోని పాయింట్ రేంజ్ బ్లాక్లో ఇండియన్ని కాల్ చేశారు ఒకళ్ళు. తర్వాత మొన్న పెట్రోల్ బంక్లో ఒక స్టూడెంట్ మీద అటాక్ జరిగింది. ఇవన్నీ కొంచెం ఏదో వివాదం ఉన్నది, అక్కడికి వెళ్ళారు అందుకనే జరిగాయి అన్న టైప్ ఆఫ్ ఇవన్నీ. సో అలాంటి సిచ్యువేషన్స్ అవాయిడ్ చేయండి. మీరు దయచేసి ఎటువంటి వివాదాల జోలికి పోవద్దు. మీకు అక్కడ ఏమైనా సెక్యూర్డ్గా లేదనిపించినా, డేంజర్గా అనిపించినా ఇమీడియట్గా ఎమర్జెన్సీ నెంబర్ 911కి కాల్ చేయండి. అక్కడ సిచ్యువేషన్ని చెప్పండి. దాని తర్వాత అక్కడి నుంచి వెంటనే ఇమీడియట్గా వెళ్ళిపోండి. మెయిన్ పెట్రోల్ బంకుల్లోని లేకపోతే డ్రైవింగ్ టైంలోని అమెరికన్స్కి చాలా కోపం వస్తూ ఉంటుంది. అమెరికన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామందికి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి రన్ అవే అవ్వండి. ఇమీడియట్గా అక్కడి నుంచి ఆ ప్లేస్ నుంచి మీకు ఎక్కడైతే సెక్యూర్డ్గా అనిపించట్లేదో ఆ ప్లేస్ నుంచి ఇమ్మీడియట్గా ఎస్కేప్ అవ్వండి. ఆ తర్వాత 911 కాల్ చేసి ఇలా జరిగింది, నేను ఇక్కడి నుంచి ఎస్కేప్ అయ్యాను అని ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చేయండి. దాని ద్వారా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ దాడుల నుంచి రక్షించుకోవాలంటే ఒక్క పద్ధతి ఏంటంటే వివాదాలకి జోలికి పోవడము, అన్సెక్యూర్డ్ ప్లేసెస్కి వెళ్ళకపోవడము, మిమ్మల్ని మీరు కాపాడుకోవడము. ఇది మనమే తీసుకున్న ప్రొటెక్షన్. ఇది ఏ దేశంలో అయినా సరే మనల్ని మనం రక్షించుకోవాలి. అమెరికాలోని ఫ్రీ గన్ లైసెన్స్ ఉంది కాబట్టి మరింత ఎక్కువగా రక్షించుకోవాలి. అంత మాత్రాన్ని ఇక్కడ ఉండడానికి భయపడిపోవడాలు అలాంటివి ఏం చేయక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు, మనల్ని కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇండియన్స్ ఎవరైనా ఉన్నా సరే ఈ పాయింట్లను గుర్తుపెట్టుకోవాలి, జాగ్రత్తగా ఉండండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.